ఏదైతే నిన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దానికి మీదన జగన్మోహన్ రెడ్డి స్పందించారు ట్విట్టర్ ద్వారా. సహజంగా ప్రతి స్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశాలు పేరు మార్చి ఆ సమావేశాలు ఏదో ఇప్పుడే జరుగుతున్నట్టుగా వాటిని ప్రచార వేదికలుగా మార్చుకుని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్న స్టంట్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వైఎస్ఆర్సీపీఎంలో ఎంతో కష్టపడి తీర్చిదిద్దిన ప్రభుత్వ స్కూళ్లను విద్యారంగాన్ని ఒకవైపు నాశనం చేస్తూ అమ్మకు వందనం పేరు తల్లిదండ్రులకు సున్నం రాసి వారిని దగా చేసి మళ్ళీ ఇప్పుడు రొటీన్గా జరిగే పేరెంట్స్ సమావేశాల మీద పబ్లిసిటీ చేయించుకోవడం, ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే ఇలాంటి మోసాలు చేయగలరు. ఇంతటి నటా కౌశల్యం ఎన్సీబీఎన్ గారికి సొంతం. టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రులు సమావేశాలు కొత్త ఏమీ కాదు, క్రమం తప్పకుండా గతంలో నుంచి జరుగుతున్నవే. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యారంగానికి పూర్తి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రతి విప్లవాత్మక మార్పులోనూ అమలు చేసిన ప్రతి సంస్కరణలోనూ పిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు వారి భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. 15,715 పాఠశాలలో మొదటి విడత, 22,344 పాఠశాలలో మలి విడత, నాడు నేడు పనులన్నీ తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంలోనే జరిగినాయి. అప్పట్లో పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా పేరెంట్స్ కమిటీలు సంపూర్ణంగా ఆమోదించి తీర్మానాలు చేశాయి. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ నిర్వహణలో తల్లిదండ్రులదే ముఖ్య భూమిక. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఈ విధంగా తల్లిదండ్రులు తమ వంత పాత్ర పోషించారు. ఇప్పుడు సమావేశాలకు కొత్త టైటిల్స్ పెట్టి ఓవైపు విద్యారంగాన్ని నాశనం చేస్తూ మరోవైపు తామేదో కొత్తగా చేస్తున్నామని భ్రమ కల్పించడానికి చంద్రబాబు గారు ఆయన నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరొక విశేషం ఏంటంటే పేరెంట్స్ కమిటీ సమావేశాలకు దాతల నుంచి చందాలు సామాగ్రిని తీసుకోవాలని ఏకంగా సర్క్యులర్ పంపడం. మేము అమ్మ ఒడి కింద ప్రతి తల్లికి ఏడాదికి 15,000 చొప్పున క్రమం తప్పకుండా 44.49 లక్షల మంది తల్లులకి 26,067 కోట్లు ఇచ్చాం. నీకు 15,000 అంటూ చంద్రబాబు సహా కూటమి పార్టీల నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. సూపర్ 6 అంటూ ఊరూరా ప్రతి ఇంటికి డప్పు కొట్టారు. 2 పిల్లలు ఉంటే 30,000 అన్నారు, 3 ఉంటే 45,000 అన్నారు, 4 ఉంటే 60,000 ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలనైనా కనాలని చంద్రబాబు గారు పిలుపు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు కదా. గతంలో ఉన్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. బడ్జెట్లో 12,450 కోట్లు పెట్టాల్సి ఉండగా పెట్టలేదు. మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఈ హామీని అమలు చేయకపోవడంతో తల్లిదండ్రుల మీద పిల్లల ఖర్చులు వారి భారం పడుతుంది కదా. నిన్నటి పేరెంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ అసలు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇది దగా చేయడం కాదా? ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే తల్లిదండ్రులకు సున్నం పెడుతున్నట్టు కాదా? అధికారంలోకి రాగానే స్కూళ్ల బాగు కోసం వైఎస్ఆర్సీపీ చేసిన మంచి పనులన్నింటినీ కూడా నిలిపేశారు. మలి దశలో మిగిలిపోయిన నాడు నేడు పనులను ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. అదనపు తరగతి గదుల నిర్మాణాలు పట్టించుకోలేదు. ఏ కారణంతో నిలిపేశారు? ఎందుకు నిలిపేశారు? ఎంతో కష్టపడి స్కూళ్లకు సిబిఎస్ఈ అఫిలియేషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు సిబిఎస్ఈని ఎందుకు రద్దు చేశారు? ఇంగ్లీష్ మీడియం బోధన ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు? ప్రపంచ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలను తయారు చేశారు. 3వ తరగతి నుంచి ప్రవేశపెట్టిన టోఫెల్ క్లాసు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, ఫ్యూచర్ టెక్నాలజీపై తరగతులు, ఇలా ఇవన్నీ ఎందుకు ఆపేశారు? డిజిటల్ లెర్నింగ్లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబుల పంపిణీని ఎందుకు రద్దు చేశారు? 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ ఎందుకు రద్దు చేశారు? మేము స్కూళ్ళల్లో 6వ తరగతి నుంచే ప్రతి క్లాసులోనూ ప్రతి స్కూల్లోనూ పెట్టిన ఐఎఫ్సి ప్యానల్స్, డిజిటల్ స్క్రీన్ల సమర్థ వినియోగం కోసం ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ప్రతి స్కూల్కి పెట్టాలన్న కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనివల్ల వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఉపాధి దొరకదా? లేకపోతే ఐఎఫ్సి ప్యానల్స్ మెయింటెనెన్స్ మూలన పడదా? గతంలో రోజుకో మెనూతో ఘనంగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం గోరుమూత కార్యక్రమం అత్యంత దారుణంగా తయారైందంటూ ఈ మీటింగ్స్లో పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకు వినిపించిందా చంద్రబాబు గారు? డొక్కా సీతమ్మ అనే మహాతల్లి పేరు పెట్టి చివరికి స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులు డొక్కమాడుస్తున్నారు. కనీసం ఆయాలకి జీతాలు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులు అపరిశుభ్రమైన ఆహారం తిని ఆరోగ్యం పాడై ఆసుపత్రిలో చేరుతున్న ఘటన మీ ప్రభుత్వంలో కోకాలలో. పిల్లలు వెళ్లే గవర్నమెంట్ స్కూళ్లలో టాయిలెట్ నిర్వహణ కోసం ఇచ్చే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూళ్ళ నిర్వహణ కోసం ఇచ్చే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఈరోజు ఏమైంది? ఆ రోజు టాయిలెట్ల మెయింటెనెన్స్ గురించి కానీ స్కూళ్ళ మెయింటెనెన్స్ గురించి కానీ ఎవరైనా పట్టించుకున్నారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని దిగజార్చి కావాలనే సమస్యలు సృష్టించి ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ బడులకు వెళ్ళేలా చేసి తల్లిదండ్రులు చదువు కొనుక్కునేలా వారిపై ఆర్థిక భారం మోపి ఇప్పుడు అదే పిల్లల తల్లిదండ్రులకు ముందుకు వెళ్ళి ఏమార్చే మాటలు చెప్పడానికి వాళ్ళని మభ్యపెట్టడానికి సిగ్గేయడం లేదా? విద్యా దీవెన, వసతి దీవెనల కింద గతంలో విద్యార్థులకు ఇచ్చే తోడ్పాటు ఇప్పుడు లభిస్తోందా? ఈ జనవరి వస్తే 4 త్రైమాసికాలుగా ఎలాంటి చెల్లింపులు లేవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చే వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండింటికి కలిపి ఏకంగా 3,900 కోట్లు బకాయిలుగా పెట్టి ఈరోజు పిల్లలను ఉద్ధరిస్తున్నట్టుగా మీరు చేస్తున్న డ్రామా మరో డీవియేషన్ రాజకీయం కాదా అంటూ ప్రశ్నించుకొచ్చారు.